తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రానికి 5,75 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీలు కలిసి అభినందనలు తెలియజేశారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు ఖర్గే, రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. 2 ఏళ్ల పాలన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే ఖర్గే, రాహుల్తో చర్చించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రానికి 5,75 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీలు కలిసి అభినందనలు తెలియజేశారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు ఖర్గే, రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. 2 ఏళ్ల పాలన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే ఖర్గే, రాహుల్తో చర్చించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, అదేవిధంగా అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కూడా కలిసి ఈ గ్లోబల్ సమ్మిట్ లో జరిగినటువంటి విషయాలతో పాటు రాష్ట్రానికి వచ్చినటువంటి 5,75,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించినటువంటి అన్ని అంశాలతో పాటు 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని అంశాలపై కూడా ఈ రోజు అటు ఏఐసిసి అధ్యక్షులతో సంప్రదింపుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణతో పాటు మరోవైపు వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడులదారులు రాష్ట్రానికి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిపై కూడా కులంకషంగా రేవంత్ రెడ్డి అధికారులతో ఏఐసిసి ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం పెద్దలందరూ కూడా ప్రశంసలు జల్లు కురిపించడంతో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం, ఒక సీఎం గా ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అతన్ని ప్రతి నాయకులు కూడా అభినందించారు. అటు ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, చాలా మంది పెద్దలు వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వీటితో పాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రి వివేక్, అదేవిధంగా ఎంపీ అనిల్ తో పాటు చాలా మంది ఈ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళందరినీ కూడా కలిసి రాష్ట్రానికి చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, 2 ఏళ్ల పరిపాలన సంబంధించిన విషయాలు కావచ్చు, విజన్ 2047 డాక్యుమెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా అధిష్టానానికి అన్ని వివరాలు కూడా సమర్పించారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.